బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కాళేశ్వరం ప్రాజెక్టు ఉచ్చు మాత్రం బిగుసుకుంటూనే ఉంది. గతంలో బీఆర్ఎస్ వరకే పరిమితమైనటువంటి ఈ చర్య ఇప్పుడు బీజేపీని కూడా ఇరకాటంలో పడేసిందనే చెప్పుకోవాలి. రెండు పార్టీలను ఒకే తూటాకు టార్గెట్ చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టేలా మారిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు సెంట్రల్ పాయింట్గానే ఉంటుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టేసేలా ఉన్నాయి. అయితే జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూనే విచారణలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని మరియు విమర్శించారు. అయితే ఇప్పుడు ఈ విమర్శ కొత్త రాజకీయ చర్చకు తెరలేపిందని చెప్పుకోవాలి. కేసీఆర్ హరీష్ రావును జైలులో పెట్టాకే మాట్లాడుకుంటూ ఇక రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ ఈ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలను మరోసారి రాజకీయ చర్చలకు దారితీసిందని చెప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు ఆర్థిక అవకతవకలపైన నియమించినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రజల సొమ్మును కొందరు నేతలు దండుకున్నారని చెప్పేసి నివేదిక స్పష్టం చేసిందని సీఎం పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం వంటి బ్యారేజీల నిర్వహణలో జరిగినటువంటి లోపాలపైన ఈ నివేదిక కీలకమైనటువంటి ఆధారాలను బయటపెట్టిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం లేకుండా ఏదీ జరగలేదని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ప్రాజెక్టు రూపకల్పన నుంచి ఇంజనీర్లకు ఆదేశాలు ఇవ్వడం వరకు కూడా అన్ని కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగాయని సీఎం ఆరోపించారు. కేవలం అధికారులను బలిపశువులను చేసి అసలైన సూత్రధారులంతా కూడా తప్పించుకోవడం ఇక కుదరదని అప్పటి జలవనరుల మంత్రి హరీష్ రావు కూడా దీనికి సమాధాన బాధ్యతలు వహించాలని చెప్పేసి ఆయనైతే డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపైన సిబిఐ విచారణ కోరుతూనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ఇక నెలలు గడుస్తూ ఉన్నా సిబిఐ విచారణ ఎందుకు ప్రారంభించలేదని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందానికి నిదర్శనమని కూడా ఆయన విమర్శించారు. కేసీఆర్ హరీష్ రావును జైలులో పెట్టిన తర్వాతే బీజేపీ నేతలు నీతులు మాట్లాడాలని ఘాటుగా స్పందించారు. ఈ వివాదంలో తన నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధమని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకవేళ కాళేశ్వరం అవినీతిలో తన పాత్ర కానీ తన కుటుంబ సభ్యుల పాత్ర కానీ ఉండదని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేశారు. ఒకవేళ అలా ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని కూడా స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న వారు ఎవరైనా సరే, వారు ముఖ్యమంత్రి అయినా మాజీ మంత్రులు ఎవరైనా సరే చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. అవినీతిని అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ పరువు తీయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందని వారు మండిపడుతూ ఉన్నారు. అటు బీజేపీ అటు బీఆర్ఎస్ను కూడా సమర్థించలేక ఇటు కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇక బీజేపీ నేతలైతే ప్రస్తుతం సతమతమవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు వరప్రసాదం కావాల్సింది పోయి రాజకీయాలకు చోటుగా మారిపోయింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే లక్షల కోట్ల అవినీతి జరిగిందంటే బాధ్యులు ఎవరో తేల్చి వారికి శిక్ష పడే వరకు కూడా ప్రజలకు న్యాయం జరగదు. కేవలం అసెంబ్లీలో మాటల యుద్ధానికి పరిమితం కాకుండా విచారణ వేగవంతం చేసి వాస్తవాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే జైలు వ్యాఖ్యల నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.